దయచేసి ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వాళ్ళరా ఈ భాగాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మనం ఈ యొక్క అంశమును మనం ధ్యానించినట్లయితే సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనముల నీ నీతిని కనుగొనును. సియోను గురించి యెరూషలేము గురించి ఈ యొక్క వాక్య భాగంలో చెప్పబడతా వస్తుంది. సియోను యొక్క నీతిని సూర్యకాంతి వలె మరి రక్షణను దీపం వలె వెలిగింపజేస్తానంటున్నాడు దేవుడు. మరి ప్రకాశమానమైనటువంటి వెలుగుని మరి దేవుని యొక్క మందిరము ద్వారా మరి దేవుడు మౌనంగా ఉండక యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, ఇక నుంచి నేను మౌనంగా ఉండను, నేను ప్రకాశమానమైనటువంటి వెలుగుని సూర్యకాంతిని నేను ఇంకా ప్రసరింపజేస్తానని దేవుని యొక్క మందిరం గురించి చెప్తూ ఉంటున్నాడండి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు దేవుని మందిరం ప్రకాశమానమైనటువంటి వెలుగుతో నింపబడుతుంది, ఎప్పుడు దేవుని మందిరంలో వెలుగుమయమైనటువంటి స్థితి కనిపిస్తుందంటే దేవుని ప్రజలమైనటువంటి మనము, వెలిగింపబడినటువంటి మనము దీపస్తంభం మీద నిలిచి ఉన్నప్పుడు నీ జీవితం ఒక వెలుగుమయంగా చేయబడుతుంది. మంచం కింద కొంచెం కింద తీసుకెళ్ళి మనం అక్కడ మన జీవితాన్ని దాచిపెట్టిన వారిగా ఉంచినట్లయితే మన జీవితం ఒక వెలుగుగా ప్రకాశింపలేం. మనం ఎప్పుడైతే మనం వెలుగుగా ప్రకాశమానమైన వెలుగును లోకానికి పంచలేకపోతామో అప్పుడు ఆత్మీయంగా మనం చల్లారిపోయిన స్థితికి వెళ్ళిపోతాం. చాలామంది ఈరోజు పేరుకే వెలిగింపబడ్డామని పేరుకే కానీ ఆ వెలుగుని ఇతరులకు పంచగలిగే స్థితిలో లేము. చూడండి, మన వెలుగుని మనం వెలిగించబడ్డామంటే ఆ వెలుగు ఇతరులకు ప్రకాశింపజేసి ఆ వెలుగుని ఇతరులకు పంచగలిగినప్పుడే మనం కలిగి ఉన్నటువంటి వెలుగుకి విలువ. ప్రియులారా, అందుకే దేవుడు అంటాడు, సియోను పక్షాన నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమున నేను ఊరకుండను అంటున్నాడు. దేవుడు మౌనంగా ఉండటానికి ఇష్టపడట్లేదు, దేవుడు ఊరకుండటానికి ఇష్టపడట్లేదు. మరి నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వెందుకు ఊరకుంటున్నావు? దేవుని కార్యాల విషయంలో చురుకుగా పాలుపంపులు పొందకుండా దేవుని పని విషయంలో నువ్వు ఒక వెలిగింపబడిన వ్యక్తిగా, నువ్వు ఎంతో చురుకైన వ్యక్తిగా పాలుపంపులు పొంది నువ్వు మౌనంగా ఉండకుండా ఊరకుండకుండా దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి జరిగించాల్సినటువంటి నీవు ఎందుకు ఊరకుంటున్నావు? దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితంలో ఊరకుండిపోతుంటున్నారా? విశ్వాసంలోనూ దేవుని కార్యాల విషయంలోనూ చురుకుగా ఉంటున్నారా? ఊరకుండిపోతున్నారా? మౌనం వహించే వారిగా మారిపోయారా? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా మౌనం వహించేవారికి ఉండకూడదు. కొంతమంది చాలా మౌనం అయిపోతుంటారు. ప్రియులారా, కొన్నిసార్లు చాలా ఊరకుండిపోతుంటారు. ఇక దేవుని కార్యాల విషయంలో ఏమాత్రం పాలుపంపులు పొందకుండా మౌనంగా ఉండిపోవటం, ఊరకుండిపోవటం, అలాంటిది దేవుని యొక్క నీతిని మనం కనుగొనలేమండి. అందుకే జనములు నీ నీతిని కనుగొనును, ఆ రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పేరు పెట్టబడును లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక రాజులందరూ నీ మహిమను చూడాలి. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఏంటి కొత్త పేరు? సార్లు పేర్లు మార్చేసుకుంటాం బాప్తిసాలు తీసుకున్నప్పుడు. ఎందుకు పేరు మార్చబడుతుందో తెలుసా? పేరు మార్చడం ద్వారా మనకి ఏమి కలుగుతుందో తెలుసా? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? గత కాలం అంతా పాత పేరుతో మనం బ్రతుకుతూ వచ్చాము, ఇక నుంచి అలా కాకుండా క్రొత్త పేరుకు తగినట్లుగా బ్రతకాలని దాని ఉద్దేశం అది. అందుకే అబ్రాముని ఇక మీదట నిన్ను అబ్రామ్ అని పిలవరు, అబ్రహాము అని పిలవబడినని రాయబడతా వచ్చింది. అబ్రహాముకి ఏంటి వ్యత్యాసం? అబ్రాము జీవితం వేరు, అబ్రహాము యొక్క జీవితం వేరు.
అబ్రాము యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విగ్రహాలు తయారు చేసుకొని ఆ విగ్రహాలను తయారు చేసిన విగ్రహాలను అమ్మేటువంటి వ్యాపారస్తుడు అబ్రాము. కానీ అబ్రహాము వేరు, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని పాపం మానుకొని ఆ యొక్క వ్యాపారాన్ని కూడా మానివేసి ప్రభు కొరకు సాక్షార్థమై జీవించినటువంటి వ్యక్తి అబ్రహాం. ఈ రోజున పేరు మారటం అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు కొత్త పేరు దేవుడు పెట్టాలనుకుంటున్నాడు? పాత పేర్లు తగినట్లుగా మన జీవితం ఉండకుండా క్రొత్త జీవితం, క్రొత్త మార్పు కనపడాలి. దేవుని కోరిక అది. అందుకే దేవుడు మనకు క్రొత్త పేర్లు పెట్టాలనుకుంటుంది. అందుకే నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఎట్లుండాలి? దేవుని చేతిలో చూస్తుంటున్నప్పుడు ఒక భూషణ కిరీటముగా నీ తల మీద కొన్ని కిరీటాలు పెట్టాలి. మకుటాల చేత నువ్వు అలంకరించబడాలి. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైన దాన్ని ఇక నుంచి నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకు, బ్యోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యోలా అంటే పవిత్రం అని పేర్లు పెట్టబడుతుంది. పవిత్రురాలు అని, పవిత్రుడు అని పేరు పెట్టాలి. దేవునికి ఇష్టుడు అని, ఇష్టురాలు అనే పేరు తెచ్చుకోవాలి. దేవుని మందిరంలో ప్రియులారు, దేవుని మందిరంలో పలానా సహోదరి, పలానా సహోదరుడు అంటే దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి, ఇష్టమైన సహోదరి అని చెప్పుకునే ఆ పేరు నీకు తెచ్చుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధతలో నీవు మొట్టమొదటి స్థానాన్ని ఆక్యుపై చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. యెహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు. నీ దేశము వివాహితమగును. కనుక వివాహితమగును అంటే ఆత్మ సంబంధమైన వివాహం గురించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుని వరించి పెళ్లి చేసుకునేదురు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. మనం వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా మనం అటు సిద్ధపాటు మనలో కనపడాలి. సంఘం అంటే దేవుని సన్నిధిలో మనం మరి ఎట్టి రీతిగా ప్రకాశమానమైన వెలుగును కలిగి జీవించాలో ఈ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సిద్ధపరచబడిన వధువు సంఘము, సంఘము తీరు, సంఘము యొక్క నమూనా, సంఘములో ఎట్టి రీతిగా మనం నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం పూర్తిగా గ్రహించగలగాలి. ప్రియులారా, నీవు అలంకరింపబడుతున్నావా? నీలో ఆ వెలుగుని తేజస్సును పంచగలిగే అట్టి స్థితి కనిపిస్తుందా? ఇతరులకు ఆ వెలుగును పంచగలిగే సామర్థ్యంలో నీవు ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమండి. దేవుడు మనల్ని అందరినీ అలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను వారు మౌనంగా ఉండరు. దేవుడు మన చుట్టూ కావలి వారిని ఉంచుతాడు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. మనం విశ్రమింపకూడదు, ఆయనను విశ్రమింపనీయకూడదు. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు ఊరకుండేవారుగా, దేవుని కార్యాల విషయంలో మౌనంగా ఉండేవారుగా, దేవుని యొక్క పని జరిగించే విషయంలో విశ్రాంతి తీసుకునేవారుగా దేవుడు ఉండొద్దని చెప్తున్నాడు. మనం విశ్రమింపొద్దు, ఆయన్ని కూడా విశ్రమింపనీయొద్దు. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగూ ప్రమాణం చేస్తున్నాడు. మనకు ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తన దక్షిణ హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతాడు, బాహుబలాన్ని తోడుగా ఉంచుతాడు. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని కొరకు ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఉంటామో దేవుడు తన హస్తాలను మనకు తోడుగా ఉంచుతాడు, తన బలాన్ని మనకు తోడుగా ఉంచుతానంటున్నాడు పిల్లారా. కనుక ఆయన హస్తం తోడు లేకపోతే, ఆయన బలం మనకు తోడు కాకపోతే మనం ఏమీ చేయలేం. ప్రమాణం చేస్తుంటున్నాడు, నిశ్చయముగా నీ యొక్క ధాన్యమును నీ శత్రువులను ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చుని వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు.
పండ్లు కోసిన వారే పరిశుద్ధ ఆలయ మంటపంలో త్రాగుదురు. దేవుడిచ్చిన ఆహారం వృధాగా ఇతరుల పాలు అవదు. దేవుడిచ్చిన ద్రాక్ష రసం నువ్వు అనుభవిస్తావు. నీ యొక్క పంటలు దేవుడు దీవిస్తాడు. నీ యొక్క ద్రాక్ష రసము ఏది కూడా ఇతరులకు నేను అప్పగించను, నేను నిన్ను దీవిస్తానని దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది. గుమ్మములారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కబరచుడి, రాళ్ళను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. మనం వెళ్ళే మార్గంలో ఎన్నో రాళ్ళు మనకు అడ్డుపడుతూ ఉంటాయి. ఆ రాళ్ళన్నీ కూడా ఏరి పారేసి చదును చేసేవారుగా మనం ఉండాలి. గుమ్మములను ఆహ్వానిస్తున్నాడు, జనమును త్రోవ సిద్ధపరచమని దేవుడు చెప్తున్నాడు, రాజమార్గమును చక్కబరచమని దేవుని వాక్యంలో చెప్తుంటున్నాడు. చక్కబరచాలి, ప్రతి విధమైన రాళ్ళు ఏరిపారేసేయాలి. మనకు అడ్డొచ్చే రాళ్ళనంటిని కూడా ఏరిపారవేసి మార్గాన్ని చక్కబరుచుకొని ప్రతి విషయంలో మనం దేవుని పనిని కొనసాగించుట కొరకై మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని విషయాల్లో సమృద్ధినిస్తాడంట. ప్రియులారా, మనకి ఏది కొదవ లేకుండా చేస్తానని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. కనుక ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చినది, ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుతున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి. కనుక మన పనికి తగిన జీతం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకి ఏమేం బహుమానాలు ఇవ్వాలో ఆ బహుమానాలన్నీ కూడా ఆయన దగ్గర సిద్ధపరచబడి ఉన్నాయి. కనుక నా జీవితంలో, మనందరి జీవితంలో మనం ఆయన కొరకు ప్రయాసపడితే మనకి ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన మనకిచ్చే జీతం ఆయన వద్ద ఉన్నది. ప్రియులారా, కనుక పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగిన వారిని, విసర్జింపబడని పట్టణమని నీకు పేరు కలుగును. కనుక మంచి పేరు తెచ్చుకోవాలి. దేవుని చేత విమోచించబడిన పరిశుద్ధ ప్రజలమనియు, అలాగే ఆశింపదగిన దానివనియు, విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. కనుక అట్టి మంచి పేరు మనం తెచ్చుకునేవారిగా ఉంటున్నామా? దేవుని సంఘములో నీకు మంచి పేరుందా? ఏం పేరుంది నీకు? ఎలాంటి పేరుంది నీకు సంఘంలో? దేవుడు నీకు మంచి పేరు పెట్టడానికి ఇష్టపడుతున్నాడా? పరిశుద్ధుడు. అలాగే మరి ఆ ఆశింపదగినటువంటి వారు, కోరదగినటువంటి వారు, ఎన్నదగినటువంటి వారు అని నీకు పేరు పెడుతున్నాడా? నీ పేరు ఏమని పేరు వచ్చింది నీకు సంఘంలో, దేవుని మందిరంలో? కనుక నీకు ఎప్పుడు మంచి పేరు రావాలి, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు దేవుని మందిరంలో. ప్రియులారా, దేవుని యొక్క యెరూషలేములో, సియోనులో నేను నీకు మంచి పేరు పెడతాను అంటున్నాడు దేవుడు. రేపు పరలోక రాజ్యంలో మనకు జీతాలు ఇస్తాడు, మనకు బహుమానాలు ఇస్తాడు. మనం చేసిన ప్రతి పనికి తగిన జీతం ఉందండి. నువ్వు చేసిన ఏ పని కూడా వృధాగా పోదు. నీకు తగిన జీతం, నీకు తగిన బహుమానం అక్కడ సిద్ధపరచబడుతుంటున్నాయి. అయితే సంఘముగా మనం పెండ్లి కుమార్తెగా అలంకరింపబడినటువంటి వ్యక్తులుగా, దేవుని మహిమ కొరకు జీవించేటువంటి వారుగా, ప్రయాసపడేటువంటి వారుగా, దేవుని కొరకు సాక్షార్థమై నిలిచి ఉండేవారుగా, మరి సూర్యుని కాంతి వలె వెలుగును లోకానికి పంచేటువంటి వారుగా నీవు నేను మనందరం మనం జీవించగలిగినప్పుడు, ఎప్పుడైతే మనం ఎట్టి అనుభవంలో ఉంటామో దేవుడు మన పంటని సమృద్ధితో నింపుతాడు. మన ఇంట్లో ఆహారానికి కొదవ ఉండదు. మన ఇంట్లో తిండి తినటానికి, పోషణకి, ఆర్థికపరమైన విషయాల్లో కూడా నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఒక వెలుగుమయమైన ప్రకాశమానమైన వ్యక్తిగా దేవుని మందిరంలో మంచి పేరు తెచ్చుకుంటా, మరి ఆత్మీయంగా దేవుని మహిమార్థమై భూదిగంతముల వరకు నీవు సాక్షార్థమైన జీవితం కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, దేవుని యొక్క సువార్తను ఎప్పుడైతే ప్రకటించడానికి, దేవుని పని కొరకు ఎప్పుడైతే నువ్వు ముందుంటావో, అప్పుడు దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నీ యొక్క పంటని, నీ ధాన్యాన్ని ఇతరులకు, శత్రువులకు అప్పగించకుండా నీవు అనుభవించే విధంగా చేస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము
నీవు అనుభవించదు అని రాయబడతా వచ్చింది కీర్తన గ్రంథంలో. కనుక దేవుడు నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించే విధంగా దీవిస్తాడు. దేవుడు నీకు ఏది లోటు లేకుండా చేస్తాడు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. ప్రతి విషయంలో నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. అదే వెలుగుని లోకానికి పంచే సాక్షార్థమైన జీవితం కానీ అట్టి పేరు కానీ సంఘంలో నీకు లేకపోతే నీవు ఎట్టి సమృద్ధిని కూడా ఈ లోకంలో అనుభవించలేవు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో, అయ్యా నేను వెలుగుమయమైన జీవితాన్ని నాకు దయచేయ్యా, నా జీవితంలో నా పేరుకు తగ్గట్లుగా నేను బ్రతకలేకపోతున్నాను, నాకు మహిమ దయచేయి. నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నేను కూడా జీతం తీసుకునేవాడిగా, బహుమానాలు అందుకునేవాడిగా నీ మార్గంలో నన్ను చక్కగా నడిపించయ్యా. ఆశింపదగినటువంటి నీవు ఆశించినట్లుగా నా జీవితం ఉండాలి. అలాగే పరిశుద్ధ ప్రజలని పేరు తెచ్చుకునేవాడిగా నేను ఉండాలయ్యా. నాకు మంచి పేరు, అలాగే మంచి ఆత్మీయమైనటువంటి బహుమానాలు అందుకునేవాడిగా నన్ను బలపరచమని దేవుని దగ్గర ఉదయకాల సంబంధం నువ్వు అడుగు. తప్పక దేవుడు నీ జీవితంలో సమృద్ధిని ఇవ్వటం ప్రారంభిస్తాడు. చాలామంది బాధపడుతూ ఉంటారు, దేవుని నమ్ముకున్నాక మాకు ఎందుకని సమృద్ధి లేదు, మా జీవితంలో ఎందుకు దేవుడు మమ్మల్ని దీవించట్లేదు, ఎందుకు మా జీవితంలో మేము ఎంత ప్రయాసపడినా ధాన్యం ఎంత కూర్చుకున్నా మరి ఆ కూర్చుకున్నటువంటి ధాన్యమును బట్టి దాన్ని భుజించి దేవునికి స్తుతి చెల్లించలేకపోతున్నాం, పండ్లు కోసిన వారే మరి త్రాగేటువంటి స్థితి లేదు ఎందుకని అనేటువంటి స్థితిలో మరి ఎంత సమకూర్చుకున్నా ఏది చేసినా అది ఇతరుల పాలైపోతుంది, శత్రువులకు అప్పగించబడుతుంది. కానీ మేము అనుభవించే స్థితి మాకు ఎప్పుడు వస్తుందా, మాకు సమృద్ధి లేదేంట అని బాధపడి విచారపడేటువంటి వారందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. ఈ రోజున నీవు దేవుని మందిరంలో ఎంత మేరకు ఆయన కొరకు సాక్షార్థమై జీవిస్తావో దేవుడు దాన్ని బట్టి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు సమృద్ధి అయిన పంటను నీకు అప్పుడు ఇస్తాడు. నీకు ఏది లోటు లేకుండా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. నీవు ఎప్పుడైతే ప్రకాశమానమైన వెలుగును లోకానికి అందించకుండా మరి సాక్షార్థమైనటువంటి జీవితం నువ్వు కలిగి జీవించకుండా ఉంటుంటావో, ఆశింపదగిన స్థితిలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉండవో దేవుని కొరకు మంచి పేరు తెచ్చుకోవాల్సిన నీవు సరైన పేరు తెచ్చుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి వెళ్తుంటే దేవుడు ఎలాగో మనల్ని సమృద్ధి అయిన జీవితంలో తీసుకొస్తాడు. అందుకే నీవు అన్ని విషయాల్లో పరిశుద్ధతను కలిగి జీవించాలా. పరిశుద్ధుడని పేరు తెచ్చుకోవాలి. ఆ పేరు నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ జీవితంలో ఉన్న కొదవలని తీర్చేస్తుంది ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సంబంధం ప్రభు దగ్గర అడుగుదామా, ప్రభువా నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకులో ఇటు అనుభవం దయచేయి, నన్ను ఇటు రీతిగా నింపు, నాకు సమృద్ధి అయిన జీవితాన్ని దయచేయి నాయన, దానికి తగినట్లుగా నేను నడుచుకొని జీవించడం నాకు నేర్పించమని దేవుణ్ణి అడిగి అటు రీతిగా నువ్వు కొనసాగుతూ వస్తే ఇక నుంచి నీ పేరు హెప్సిబా, బ్యోలా అనే పేర్లు పెట్టాలి దేవుడు మనకండి. హెప్సిబా అంటే ఇష్టురాలు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నామా? బ్యోలా అంటే పవిత్రతకు నిలయమైన వ్యక్తిగా మన జీవితం ఉండాలి. అపవిత్రత కలిగి అయిష్టమైన కార్యాలు చేస్తూ దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తూ దేవుని నామానికి అవమానకరంగా సంఘంలో మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మనకి ఎలాగో సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు? ఉదయకాల సంబంధం ఆలోచించండి. దేవునికి తగినట్లుగా నీవు నడుచుకో, దేవునికి తగినట్లుగా నీవు జీవించడానికి ఇష్టపడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయటానికి నీవు అర్పించుకో, నీ హృదయాన్ని దేవుడికి అర్పించుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నీకు సమృద్ధినిస్తాడు. నీ జీవితంలో ప్రతి కొదవలు తీర్చుకుంటూ వచ్చి నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించి బలపరిచి నీ పంటను నీవు అనుభవించే విధంగా ఇతరుల పాలు చేయకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించలాగిన దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.